మధ్యాహ్నం ఒకసారి ఊరికి వస్తుంటే అంటే దేవుడు ఉన్నాడులేండి. అందుకే దేవుడు ఉన్నాడు నాతో, నాకు భయం లేదు. అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సరే రాజకీయంగా మిమ్మల్ని మీకు రావాల్సినంత గౌరవం కానీ లేకపోతే మీకు ఇవ్వాల్సినంత ప్రోత్సాహం కానీ ఇవ్వకుండా ఉండొచ్చు. కానీ ఈ రకమైన కక్ష సాధింపులు ఉన్నట్టుగా మేము ఎప్పుడు అబ్జర్వ్ చేయాల రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంతగా మిమ్మల్ని పగబట్టినట్టు వెంటాడాడు? ఇప్పుడు కడప, కర్నూలులో, చిత్తూరులో ఎవరు నోరు మెదపలే. అవును, నేను కూడా పోయి అక్కడ చేరుకుంటే నన్ను కూడా ఇచ్చేసేవాడు కాదు. ఈ పొద్దు ప్రకాశం డిస్టిక్లో నేను చంద్రబాబు నాయుడు దీని గురించి సార్ చేర్చుకోవద్దండి, దయచేసి చేర్చుకోవద్దండి, వీళ్ళందరినీ మళ్ళీ చెడిపోతుంది పార్టీ. భయపడిన వాళ్ళు డబ్బుల కోసం పోతారు, డబ్బుల కోసం మళ్ళీ ఇప్పుడు వస్తారు. అది పరిస్థితి. మిమ్మల్ని అడిగాడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి రమ్మని? నాకు మోస్ట్ ఆఫ్ మై కజిన్స్ ఆర్ దేర్. మాకేంటి సుబ్బరామరెడ్డి, మా ప్రసన్న కుమార్ రెడ్డి, నా వైఫ్ బ్రదరు, అట్లా చాలామంది. ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫోర్స్, బట్ ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను నమ్మిన పార్టీ, నాకు అంతో ఇంత ఈ పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్ ఏదో చేస్తుందనే ఉద్దేశంతో ఉన్నాను. కానీ నిన్న ఎవడో పెట్టాడు టీవీలో, సమిత స్థానం వస్తుందంట ప్రభాకర్ రెడ్డి. నాకేంటికి ఏమి నాకు చంద్రబాబు నాయుడు ఏమొద్దు, నాకేం లేదు. నాకు ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, నాకేమి ఇస్తాడు? సమస్య స్థానం ఇస్తాడా లేదంట. ఎంత ఇస్తాడు పాపం ఆయన? నాకేమొద్దు, హ్యాపీగా ఉన్నా. ఐ విల్ ఫైట్ ఫర్ జస్టిస్. ఒకవేళ ఆయన వద్దు, నువ్వు ఇట్లా చేయొద్దంటే నమస్కారం సార్, నా బాధలు నాకున్నాయి సార్, బాయ్ సార్ అని చెప్తాను. అంటే ఒకవేళ మీరు ఈ కక్ష సాధింపు చర్యలు కానీ, ఇప్పుడు ఒకటి ప్రభాకర్ రెడ్డి గారు, కక్ష సాధింపు అంటే మీరేంటి, వాళ్ళ మీద కేసులు అన్నీ రిటర్న్గా ఉన్నాయి కాబట్టి మీరు కంప్లైంట్ చేస్తారు పోలీసులకి, లేదా కోర్టులో కేసు వేస్తారు, లేకపోతే ప్రభుత్వం మీ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రభుత్వ పరంగా ఆ అధికారం మీద చర్యలు తీసుకోమని మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడమో మీ నాయకుడి మీద ఒత్తిడి చేయడమో చేసి వాళ్ళని నేను పోతే మా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. నో, కింద నుంచి అది ఎంక్వైరీ చేసి ఇది రావాలా. నేను పోతే దాని మీద సంతకం పెట్టాడా, వెరిఫై అని? నో, కింద నుంచి స్టార్ట్ కావాలా. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడి నుంచే ఎంక్వైరీ కావాలి నాకే. అంటే ఓన్లీ ఎంక్వైరీలేనా? ఇప్పుడు ఎంక్వైరీలు అంటే మీ దగ్గర మీకు మీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారికి మధ్య మామూలుగా అది ఏ రేంజ్లో ఉంటే ఫ్యాక్షన్ కాదు, కానీ ఫ్యాక్షన్ అలాంటి గొడవలే జరిగినాయి. మీ మీద జరిగిన దాడులు కానీ లేకపోతే మీ ఇంట్లోకి చొరబడిన తీరు కానీ ఇవన్నీ చూస్తుంటే, సో వాటిని ఎలా మీరు ప్రతీకారం తీర్చుకోబోతున్నారు? నోనా అని పక్కకు పెట్టేసా. మీరు తప్పు మాట్లాడబాకండి వాడి గురించి. ఆడేది నేను రివెంజ్ చేసుకునేది ఆ లెవెల్ కాదు మాది. చూస్తాం, ఏమనంటే జగన్నే చూసుకుంటాం, లేదా సద్దలు గారిని చూసుకుంటాం. ఈడేంటండి, మంచోని చెప్తే ప్లీజ్ డోంట్ టేక్ హిస్ నేమ్ ప్లీజ్. సరే, మీరు ప్రభాకర్ రెడ్డి గారు మీరు నిన్న మాట్లాడినప్పుడు, మీడియాతో మాట్లాడినప్పుడు, ఒకటి పేర్ని నానిని, సజ్జల రామకృష్ణారెడ్డిని చాలా గట్టిగా మీరు అటాక్ చేసినారు. ఎందుకు వాళ్ళని అటాక్